నమస్తే ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడి. మున్సిపల్ చైర్పర్సన్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. పట్టణాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని బండారి అనూష వెల్లడి. వర్షాకాలం దృష్ట్యా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. డ్రైడే ఫ్రైడే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజశేష. వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ తమ ఇళ్లలో తప్పనిసరిగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజశేష పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఇంటింటి సర్వేలో పాల్గొని ఫ్రైడే డ్రైడే పాటించాలని పాటల రూపంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్ నాథ్సేన్, ఆశాలు, కాలనీ ప్రజలు, మున్సిపల్ వైద్య ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ఇళ్లలో నీటిని ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల అందులోనే దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. అందుకే అవసరమైన మేరకే నీటిని నిల్వ చేసుకోవాలని, పాత్రలపై తప్పనిసరిగా మూతలు పెట్టాలని సూచించారు. డెంగ్యూ వస్తే ప్లేట్లెట్స్ పడిపోయి నెల రోజుల పాటు కోలుకోలేరని, కాబట్టి అవసరమైన నీటిని నిల్వ ఉంచకుండా వెంటనే పారబోయాలని సూచించారు. కాలనీల్లో శానిటేషన్, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి 2 జిల్లా అధికారులను నియమించామని, అవసరమైతే అదనపు వాహనాలతో శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే కేఆర్కే కాలనీ అభివృద్ధికి, ముఖ్యంగా డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి సుమారు 6 నుండి 7 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని, త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సో ముఖ్యంగా మనం ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ కొన్ని సందర్భంలో ఇంట్లో మళ్ళీ వారు నీళ్ళు కూడా ఎక్కువ స్టోర్ చేస్తారు. సో నీళ్ళు ఎక్కువ అవసరమైతే నీళ్ళు ఎక్కువ స్టోర్ చేయాలి. అవసరం లేకపోతే మళ్ళీ అప్పటికప్పుడు నీళ్ళు ఏవైతే ఉన్నాయో అది తీసి పడేసేయాలి, పారేయాలి. ఎందుకంటే నీళ్ళు ఒకవేళ మనం ఎక్కువ స్టోర్ చేస్తే మంచి నీళ్ళలోనే మళ్ళీ ఈ దోమల సందర్భంగా ఏవైతే వెక్టర్ ఉన్నాయో అది మళ్ళీ దాంట్లో పెరిగి మళ్ళీ దాంతోనే మళ్ళీ ఈ స్ప్రెడ్ అవుతాయి. ఏం స్ప్రెడ్ అవుతాయి అంటే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ. సో అటువంటి వ్యాధులు మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా అవసరం అయినటప్పుడు మీరు మంచి నీళ్ళు ఏవైతే ఉన్నాయో స్టోర్ చేసుకోండి. స్టోర్ కూడా చేసేటప్పుడు దయచేసి పైన మూత ఏమైనా ఉన్నాయో అది పెట్టాలి. కవర్ చేస్తే మళ్ళీ ఇటువంటి ఏవైతే వెక్టర్ ఉన్నాయో ఆ వెక్టర్ దాంట్లో పెరగవు. వెక్టర్ ఒకవేళ పెరగకపోతే మళ్ళీ ఇటువంటి వ్యాధులు కూడా ఏవైతే ఉన్నాయో అది రాదు. సో అది బేసికల్గా చాలా ఇంపార్టెంట్. ఇంట్లోనే మనం ప్రతి ఒక్కరు ఇటువంటి ఏవైతే ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ ఉన్నాయో తప్పకుండా పాటించుకోవాలి. దాని సందర్భంగా మళ్ళీ వారికి చిన్న ప్యాంఫ్లెట్ కూడా ఏవైతే ఉన్నాయో అది కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా, లోకల్ కేబుల్ టీవీలు కూడా దయచేసి వీటి గురించి చాలా మనం అవగాహన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ వర్షాకాలంలో ఒకవేళ ఎక్కడైనా ఇటువంటి కేసెస్ వచ్చినాయంటే మళ్ళీ చాలా స్ప్రెడ్ అవుతాయి. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటి, ఇంకొక ఇంటి నుంచి ఇంకొక ఇంటి. మళ్ళీ అటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ మనం అక్కడ ఏవైతే మెడికల్ క్యాంప్ కానీ అటువంటి కానీ మళ్ళీ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది వస్తాయి. ఒకవేళ డెంగ్యూ కానీ అటువంటివి వచ్చినాయి అంటే ఒక 20 రోజులు 30 రోజుల వరకు వారు ఏం చేయలేకపోతారు. మళ్ళీ ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి. అటువంటి చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి దయచేసి దానిపైన ఎక్కువగా అవగాహన కూడా చేయాల్సిన అవసరం ఉంది. నకిలీ విత్తనాలతో రైతులకు ఇబ్బంది తప్పడం లేదు. కోటి ఆశలతో విత్తనాలు వేసిన అన్నదాతలు అవి మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా బేల మండలంలో కాప్సీ గ్రామంలో మాల్విక రకం సోయాబీన్ విత్తనాలు ఆశించిన స్థాయిలో మొలకెత్తకపోవడంతో దాదాపు 20 మందికి నష్టం జరిగింది. పక్క పొలాలలో మరో కంపెనీకి చెందిన సోయా విత్తనాలు వస్తూ ఉండడంతో తాము నష్టపోయామని రైతులు మునిగేలా, సంతోష్, వెంకటి తదితరులు వాపోతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువుల కోసం పెట్టుబడులు పెట్టిన వారంతా పంట పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. मैं 16 बैग मालवी का डाला हूँ और दुबकाले में आके मालवी का जो है फील्ड का आए है, हमारा सीड अच्छा है, मालवी का डालो, कुछ ना कुछ भला होता बोल के बोले हम। उसकी बात सुन के हम और मालवी का डाले 16 बैग। मैं नहीं, मेरे साथ और मेरे गाँव वासियों और 25 जने हैं, 26 जने हैं, उन्होंने भी डाले सो है। हम साल को एक बार फसल निकालते हैं और अभी है ना हम सर पकड़ के है मालवी का डबल भी डाले, वो भी नहीं आया। हमारे को कुछ ना कुछ भरपाई देना बोल के हम सोच रहे, नहीं तो हम धरना करेंगे। ऐसा हमारी काश्तकार की यूनियन है। हम कहाँ तक भी जाएंगे और कौन से ऑफिसर को भी मिलेंगे, किसके पास जाने का, उस पर जाके कलेक्टर जाएंगे,
और हमारे को जितने भी ऑफिसर है एक काश्तकारी के हम सबसे मिलेंगे और सबसे बात करेंगे। हमारा जो है वो हमारे काश्तकार के लिए भरपाई देना बोल के हम सोचे। ఆ పొలాల ఎండాకాలంలో వచ్చి కంపెనీ వాళ్ళు చెప్పిండ్రు మాలవిక దిగుబడి మంచిగా వస్తా అంటే నేను 5 బ్యాగులు తీసుకొని పోసిన సార్. పోయిస్తే అది పోయింది. మళ్ళా తలవారు 5 బ్యాగులు తీసుకొని పోసిన, అది కూడా మొలలి మీలే చూసిండ్రు. కంపెనీ వాళ్ళు ఏం చెప్పిన తర్వాత మేము పోసినాం, అలా తిన్నాక ఏం న్యాయం చేస్తారో మీ ఇష్టంకి వచ్చిన కాడికి చేయండి. తలమడుగు మండలంలోని రుయ్యాడి హుస్సేన్ దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. దేవస్థాన కమిటీ అధ్యక్షులు భూమారెడ్డి గ్రామస్తులతో కలిసి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు భూమారెడ్డి మాట్లాడుతూ గతంలో భక్తుల భోజన సౌకర్యం కోసం నిర్మించిన ఫంక్షన్ హాల్కు పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని కమిటీ నిర్ణయం మేరకు 6 లక్షల రూపాయలతో హాల్ విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేవస్థానానికి శాశ్వత ఆదాయ వనరు ఏర్పడేలా 10 లక్షల రూపాయల వ్యయంతో వ్యాపార సముదాయాల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా దేవస్థానం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి కార్యక్రమాలను దశల వారీగా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు మోతు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పోతారెడ్డి, ఉప సర్పంచ్ వెంకన్న, గంగాధర్, సుదర్శన్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన పరిధిలో ఈ వాటర్ ప్లాంట్ పక్క నుంచి ఆ గేట్ వరకు ఎన్ని షాపులు వస్తే అన్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయం తీసుకొని దాదాపు ఒక 10 లక్షలతో వ్యయంతో నిర్మించాలని ఈరోజు శంకుస్థాపన పూజ చేయడం జరిగింది. అదేవిధంగా భోజనాలకు షెడ్ సరిపోతలేదు, తక్కువైందని చెప్పి ఆ షెడ్ని కూడా ఇంకా పొడిగించాలని చెప్పి అక్కడ కూడా భూమి పూజ చేయడం జరిగింది. అక్కడ ఒక 5-6 లక్షలతోటి, ఇక్కడ ఒక 10 లక్షలతో, దాదాపు 15-16 లక్షల వ్యయంతో నిర్మాణం అతి త్వరలో 2 మాసాల్లోపే పూర్తి చేయాలి. ఈ షాపింగ్ కాంప్లెక్స్ కడితే వ్యవసాయదారులకు కానీ ఎవరికైనా కానీ కిరాయి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ దేవస్థాన కమిటీకి ఒక ఆదాయం కూడా, ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఎట్లా ఆదాయం పెరిగిందో ఈ షాపింగ్ కాంప్లెక్స్తో కూడా ఆదాయం పెరుగుతుంది. మరి మొన్న ఆఖరి సవాల రోజు అశ్వన్ పంచదేవుడు వచ్చి ఇక్కడ భోజనం స్టార్ట్ అయిన తర్వాత ఇది నిర్మించాలని చెప్పి సూచించడం, తదనంతరమే మంచి దినం ఏదైనా ఈ శుక్రవారం మంచిగునని అయ్యే చెప్పడంతో ఈరోజు శంకుస్థాపన జరపడం జరిగింది. కావున దీన్ని అతి త్వరలో దేవస్థాన కమిటీ తరఫున నిర్మాణం చేసి కిరాయిదారులు ఎవరికైనా కానీ ఒక సదుపాయం కల్పించాలి అని తొందరగా కల్పిస్తామని చెప్పి తెలియజేస్తాం. మావల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మావల రైతు వేదికలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంజు శ్రీకాంత్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ పి సాధన, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిపిఓ దేవదాస్, డాక్టర్ బి దీపిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంజు శ్రీకాంత్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ పి సాధన, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డిపిఓ దేవిదాస్, డాక్టర్ బి దీపిక గారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ శిబిరంలో 25 మంది యువకులు, స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, బట్టి సవార్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సూపర్వైజర్లు బి సుభాష్, ఏ సురేష్, శకుంతల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంజు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మొట్టమొదటిసారిగా పిహెసి తరపు నుండి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మన డాక్టర్ దీపిక మేడం ఆధ్వర్యంలో మనం ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాము. మరి ఎందుకంటే మన ఆదిలాబాద్ జిల్లా ఎనిమికి జిల్లా అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది గర్భిణీలు కావచ్చు, యుక్త వయసున్న పిల్లలు కావచ్చు అనీమియా తోటి బాధపడుతుంటారు. మరి వాళ్ళకి మనము ప్రతిరోజు మన రిమ్స్లో చాలా బ్లడ్ యూనిట్స్ అవసరం వస్తుంది. ఎందుకంటే మధ్యలో కొంచెం స్కేర్సిటీ అనేది తక్కువ పడడం వల్ల కూడా కొంతమందికి గర్భిణీలు హై రిస్క్ వెళ్ళి చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఈసారి మేము ప్రతి పిహెసి వారీగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ సూచనల మేరకు మనం ప్రతి పిహెసిలో మేము
ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేసుకుంటాము. ప్రతి పిహెసి నుండి కూడా ఎన్ని యూనిట్స్ వస్తాయి అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరు, ప్రతి యువతని కూడా మనము మోటివేట్ చేసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది సక్సెస్ చేయాలని కోరుకుంటాము. ఆదిలాబాద్ పట్టణంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని 9 వార్డులో 1,79,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్ల నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. శుక్రవారం పట్టణంలోని 9 వార్డుల్లో 1,79,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్ల నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. స్థానిక నేతలతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కాలనీ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో పట్టణ వాసులకు కనీస మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. స్థానికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ప్రతి వార్డులో 20 లీటర్ల వరకు స్వచ్ఛమైన మంచినీరు అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ అనేది జిల్లా కేంద్రం. ఈ జిల్లా కేంద్ర మున్సిపాలిటీ సమస్యలు లేకుండా ఉండాల్సినటువంటి అవసరం. గతంలో అనేక సందర్భాల్లో మాటలకే పరిమితమైనటువంటి ప్రభుత్వాలు, నాయకులు ఈ వార్డులలో ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోలేదు. దాని కారణంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వార్డుల పరిస్థితి అది. మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్నటువంటి వార్డుల పరిస్థితి అది. ఆ రకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి ప్రజలకు ఈరోజు ప్రత్యేకమైనటువంటి నిధుల మంజూరీ ద్వారా ఎంతో కొంత అభివృద్ధి చేస్తారు. ఈ యొక్క భూమి పూజ చేసుకున్నటువంటి పనులన్నీ కూడా ఒక 3 నెలల లోపలనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ EIDF పథకం ద్వారా ఆదిలాబాద్ పట్టణంలో 18.70 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సుమారు 150 కోట్ల రూపాయల విలువైన మరిన్ని అభివృద్ధి పనులను పట్టణానికి తీసుకురావడానికి కృషి జరుగుతోందని పేర్కొన్నారు. ఏదైతే అన్ని వార్డులు అంటే పార్టీలకు అతీతంగా 49 వార్డులు నాకు ఈక్వల్ కాబట్టి అన్ని వార్డులలో ఈరోజు మేము నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే దాదాపు అన్ని పార్టీల వార్డులలో కూడా మేము భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది తప్పకుండా మా దృష్టికి వస్తే తప్పకుండా నేను నెరవేరుస్తానని ఆ రోజే తెలియజేయడం జరిగింది. దాంట్లో దిశంగానే ఈరోజు దాదాపు 9 వార్డులలో 1,50,00,000 రూపాయలతో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా సాగాయి. ఆలయ ఆవరణలో శుక్రవారం శివలింగం, జంట నాగులు, నంది విగ్రహాల ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో జరిపారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలతో కొలిచారు. ఆలయ ఆవరణలో శుక్రవారం శివలింగం, జంట నాగులు, నంది విగ్రహాల ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో జరిపారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలతో కొలిచారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజాది క్రతువులు నిర్వహించి విగ్రహాలను ప్రతిష్ఠించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని తిలకించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు మహానదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గోపిడి శ్రీనివాస్ రెడ్డి, చంద్రాల రాహుల్, నందు, కిషన్, భూమన్న తదితరులు పాల్గొన్నారు. నమస్తే అష్టరత్నమన్యహరవతే కైశవే నమః. నమస్తే అష్టరత్నమన్యహరవతే నమః. యాతా శివతమా శివం భగవేతరో. యాయ సమతమాయ చ నమో అశవే చ సాధినాయ చ నమో ఉర్మాయ చ స్వానయ చ నమో స్తోత్రాయ చ స్తుతాయ చ నమో ధేష్టాయ చ కనిష్టాయ చ పూర్వాయ చ పరాజయ నమో మధ్యాయ చ పద్మాయ చ నమో జగన్యాయ చ భుజ్యాయ చ నమో నమః.
జిల్లా పోలీసు శాఖలో వాహనాల నిర్వహణను మరింత ఆధునికంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం వద్ద ఏర్పాటు చేసిన నూతన కార్ హైడ్రాలిక్ లిస్ట్ వ్యవస్థను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శాస్త్రోక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని పరిశీలించి వాహనాల మరమ్మతులకు అవసరమైన విడి భాగాలు, మెకానిక్ పనిచేసే గదిని తనిఖీ చేశారు. పోలీసు వాహనాలు ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహిస్తూ అత్యవసర విధులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. నూతన హైడ్రాలిక్ వ్యవస్థతో వాహనాల మరమ్మతులు వేగవంతంగా నాణ్యతతో నిర్వహించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి మౌనిక, డీఎస్పీ కమటవ్ ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు టి మురళి, ఎన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ రణదేవీనగర్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాజశేష ఆదేశాల మేరకు రూపొందించిన ఆరోగ్య పాఠశాల పుస్తకాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషా సతీష్ ఆవిష్కరించారు. విద్యార్థుల్లో ఆరోగ్య అవగాహన, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యత పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన ఈ పుస్తకంలో వారంలోని ప్రతి రోజుకు ప్రత్యేక అంశాలను పొందుపరిచారు. ప్రాథమిక స్థాయి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ వినూత్న కార్యక్రమానికి స్కాచ్ అవార్డు లభించడం విశేషం. ఈ సందర్భంగా సుమారు 8,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఆదర్శ పాఠశాల మరుగుదొడ్లను చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ ఆరోగ్య పాఠశాల వంటి వినూత్న కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఆదిలాబాద్ లోనే ఇలాంటి కార్యక్రమం ఉండడం, ప్రవేశపెట్టడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దిన జిల్లా కలెక్టర్ రాజశేషాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేస్తున్నారని, ప్రతి విద్యార్థి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, డిఈఓ మాధవి, టీపీఓ సుమలత, డిఎంహెచ్ఓ అధికారి సుమలత, సంబంధిత శాఖల అధికారులు, వార్డు కౌన్సిలర్లు అన్నపూర్ణ, కాలనీ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మా టీపీఓ సుమలత మేడం గారికి, మిగతా ఎదిగబడిన పెద్దలందరికీ, అలాగే ముఖ్యంగా స్కూల్ యాజమాన్యమైనటువంటి డిపార్ట్మెంట్ అందరికీ, అలాగే పిల్లలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే మనం ఈరోజు ఆరోగ్య పాఠశాలలో భాగంగా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ 6 అంశాలు కూడా విద్యార్థులకు ఈ దశలో చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే చదువు అనేది మన జీవితంలో ఒక భాగం. ఎందుకంటే చదువు చాలా ముఖ్యమైనది. మీరు ఏ స్థాయిలో ఉండాలనుకునేది మీ చేతుల్లోనే ఉంటుంది. దాంట్లో భాగంగానే ఆరోగ్యంగా ఉంటేనే మీరు చదువుకోగలుగుతారు. ఎందుకంటే మీరు హెల్త్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుంటే చదువులో కూడా రాణించగలుగుతారు. ముఖ్యంగా మనం ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సింది గౌరవ కలెక్టర్ గారికి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడి. మున్సిపల్ చైర్పర్సన్తో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, పట్టణాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని బండారి అనూష వెల్లడి. వర్షాకాలం దృష్ట్యా పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. డ్రై డే ఫ్రైడే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజశేష. వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇవి నాటి వార్తలు. చూస్తున్నానండి ఏడీబీ న్యూస్.